మనకే తెలియనివి ఎన్నో మొక్కలు ఉన్నాయి. వాటిలో ఈ పునర్నవ ఆకులు కూడా ఒకటి. ఈ మొక్కను ఆయుర్వేదంలో బాగా వాడుతారు. దీనిని బాధ నివారణగా ఉపయోగిస్తారు. దీని ఆకులు భారతదేశమంతా ఆకుకూరగా ఉపయోగంలో ఉన్నాయి. అంతేకాదు ఇది ప్రత్యేక స్థానం కలిగిన ఔషధ మొక్క. ఈ మొక్క ఆకులతో చేసిన పచ్చడి ఎంతో రుచిగా ఉంటుంది. అలాగే ఆరోగ్యానికి మేలు చేస్తుందని పెద్దలు అంటున్నారు. ప్రధానంగా లక్షల మందిని బాధించే మోకాళ్ల నొప్పి నివారణకు ఇది మహత్తర ఔషధంగా చెబుతారు. దీన్ని తెలుగు రాష్ట్రాల్లో తెల్ల గలిజేరు మొక్కగా పిలుస్తారు. ఈ తెల్ల గలిజేరు మొక్కను కామెర్లు, శరీర వాపు, తాపజనక వ్యాధులకు కూడా ఉపయోగిస్తారు. పునర్నవ శరీరం నుండి అదనపు నీటిని తొలగించడంలో సహాయపడుతోంది. అందువల్ల ఇది మూత్రపిండాల రోగుల్లో మూత్ర విసర్జనను ప్రేరేపిస్తోంది. కిడ్నీలో రాళ్లను ఇట్టే కరిగేలా చేస్తోంది. వాపును తగ్గించడంలో సహాయపడుతుందని భావిస్తారు. ఇది సిరల్లో పేరుకుపోయిన చెడు కొలెస్ట్రాల్ను తొలగించడానికి సహాయపడుతోంది. పునర్నవ ఆకులతో చేసే పచ్చడి ఎంతో గొప్పది. ఎందరో దీన్ని ఆదరణగా తింటారు. దీని రెసిపీకి కావలసిన పదార్థాలు: 2 కప్పుల పునర్నవ ఆకులు, 4 పచ్చిమిర్చి, 5 వెల్లుల్లి రెబ్బలు, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1 టేబుల్ స్పూన్ ధనియాలు, కొద్దిగా చింతపండు, రుచికి సరిపడా ఉప్పు, 2 టేబుల్ స్పూన్స్ నూనె, 1 టేబుల్ స్పూన్ ఆవాలు, 1 టేబుల్ స్పూన్ మినపప్పు, 2 ఎండుమిర్చి, కరివేపాకును తీసుకోవాలి. ముందుగా పునర్నవ ఆకులను బాగా కడిగి వాటి మీద ఉన్న మట్టిపోయే వరకు శుభ్రం చేసుకోవాలి. ఆ తర్వాత ఈ ఆకులను తీసుకుని స్టవ్ మీద పెట్టిన ఒక పాన్లో నూనెతో పాటు వీటిని బాగా వేయించాలి. ఆ తర్వాత ఇది బాగా వేడయ్యాక 4 పచ్చిమిర్చి, ధనియాలు, జీలకర్ర కూడా వేసి మీడియం మంటపై వేయించాలి. అదే పాన్లో 2 టేబుల్ స్పూన్స్ నూనె వేసి పునర్నవ ఆకులను వేసి అవి వేగే వరకు కనీసం 4 నుంచి 5 నిమిషాల పాటు బాగా మిక్స్ చేస్తూ కలుపుతూ ఉండాలి. అలాగే వీటిని పచ్చివాసన పోయే వరకు మెత్తగా బాగా ఉడికించాలి. ఇలా చేస్తే ఈ పచ్చడికి అదిరిపోయే టేస్ట్ వస్తుంది. ఈ ఆకులు మగ్గితే అన్నంలోకి కూడా బాగుంటుంది. ఆ తర్వాత చింతపండును నానబెట్టి వీటిని మిక్స్ చేసుకోవాలి. ఇంకా దీనిలో వేయించిన పచ్చిమిర్చి, ధనియాలు, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, 4 వెల్లుల్లి రెబ్బలు, చింతపండు రసం, రుచికి సరిపడా ఉప్పు కూడా వేసి కలుపుకోవాలి. ఇక చివర్లో వేయించిన పునర్నవ ఆకులను కూడా వేసి పచ్చడ్లా మెత్తగా రుబ్బుకోవాలి. చివర్లో తాలింపు పెట్టుకుని దీనిని తినడమే. దీనివల్ల సంపూర్ణ ఆరోగ్యం సిద్ధిస్తుంది అంటారు నిపుణులు.